ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ సభ్యుల ఆత్మీయ కలయికను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు యొక్క ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యేతో పాల్పంచుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పాత్రికేయుల సమస్యలను వారికి వివరించడం జరిగింది. అందుకు వారు స్పందించి కొంత భరోసా ఇచ్చి ఉన్నారు. ఈ కలయికలో ఆటపాటలతో గేమ్స్ ప్రోగ్రామ్స్ లో పాల్పంచుకోవడం జరిగింది. పాత్రికేయులకు మరి ముఖ్యంగా ఇళ్ల స్థలాల గురించి వారికి వివరించడం జరిగింది. అలాగే ప్రతి మండలంలో ఒక ప్రెస్ క్లబ్ స్థలం ఏర్పాటు చేయవలసిందిగా వారిని కోరడం జరిగింది. అలాగే ఉంగుటూరు మండలంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ త్వరగా పూర్తి చేసిన తర్వాత మిగిలిన వాటిని కూడా స్థలాలు నిర్ణయించిన తర్వాత వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తానని మాట ఇచ్చారు. అప్లికేషన్లో ఉన్నా లేకున్నా అర్హులైన అందరికీ ఇంటి స్థలాలు ఇస్తానని అన్నారు. పాత్రికేయులు అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలిపారు. చేసిన మన జనసేన నాయకులకి, కార్యకర్తలకి, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నాకు అంటే ఎలక్షన్ ముందు మొట్టమొదటిసారిగా మనకు విలేకరులందరికీ పెడదామంటే మాకు సత్యనారాయణ గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన నా మీద 4-5 సంవత్సరాలు సీనియర్ అయినా మేము అందరం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం ఏ కార్యక్రమానికైనా. మనం ఈ కార్యక్రమం ఇలా పెడితే వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు, మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, దాన్ని పెట్టమంటే ఆయన ప్రేరణతో మీ అందరినీ కూడా కలుసుకుని ఆ రోజున ఆ కార్యక్రమాన్ని చేయటం. అలాగే అది కాకుండా నాకు మాది సొంతది నిడమర్రు అయినా సరే నాకు ఉంగుటూరు విలేకరులతో బాగా సాన్నిధ్యం, వాళ్ళందరితో కూడా అంటే పేపర్ వైజ్గా కాకుండా ప్రతి ఒక్కరితో కూడా అందరితో కూడా కలిసిమెలిసి ఉండటం, నాకు వ్యాపారాలన్నీ ఇక్కడ వాళ్ళందరితో కలిసి ఉండటం. ఆ రోజు నేను సేవా కార్యక్రమాలు చేస్తూ తర్వాత రాజకీయాల్లో కూడా వచ్చినప్పుడు కూడా చాలామంది మన విలేకరు సోదరులు కూడా ఎదరికెళ్ళమని నన్ను ప్రోత్సహించడం, దాని ద్వారా మీరు ఇంకా అనేక కార్యక్రమాలు చేయొచ్చని పెద్దలందరూ కూడా నాకు ఇక్కడ చెప్పడం మనకి చాలా ఈరోజు మీరు అందరూ ఎందుకు చెప్పారో అన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు నుంచి నేను ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మీరందరూ కూడా నా విన్నంటి ఉండి నాకు చాలామంది సలహాలు, సూచనలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా మీరందరూ కూడా నన్ను ఎదురుండి నడిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించింది మీ అందరి పాత్ర కూడా ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా మీకు కూడా, ఎందుకంటే మీకు చాలా సమస్యలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. మీ సమస్యలన్నీ కూడా నా సొంత కుటుంబంలో సమస్యల్లాగా, ఏదైతే మీరు ఇల్లు కావాలని అడుగుతున్నారు, స్థలాలు అంటున్నారు, కంపల్సరీ నాకన్నా అందరికీ మీకు తెలుసు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రామాల్లో మీరందరూ కూడా మనం ఒక రోజున కూర్చుని, అంటే ఇది సందర్భం కాదో తెలియదు, మీరందరూ కూడా ఎవరికి మనం ఇవ్వచ్చు అని మీరందరూ కూడా పెద్దలు అందరూ ఉన్నారు, మీరందరూ కూడా చర్చించుకుని నిర్ణయం తీసుకుని అర్హులైన అందరికీ కూడా 100% కూడా మనం స్థలాలు ఇచ్చే విధంగా మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విలేకరులందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ హక్కులకి ఎక్కడా కూడా భంగం కలిగించకుండా వాళ్ళని గౌరవించే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని